మేషరాశి వారికి కొన్నిసార్లు వారి యొక్క మంచితనం, కొన్ని విషయాల్లో నా వారికి నేను అండగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం వారి జీవితానికి కొన్నిసార్లు శాపంగా మారుతుందండి. ఒకవేళ మేషరాశి జాతకులు గనక ఎవరైనా ఒక వ్యక్తిని నమ్మితే వారి లోపాలను చూడరు. వారిలో ఉండేటువంటి నెగిటివ్స్‌ని చూడరు. నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి అవతల వారు కూడా అలాగే ఉంటారు అని గుడ్డిగా నమ్ముతారు. ఈ లోకజ్ఞానం లేని నమ్మకమే వారిని మోసపోయేలాగా చేస్తుంది. ఎవరైనా ఉదాహరణకు మేషరాశి వారు కనుక ఎవరినైనా ఇష్టపడ్డారనుకోండి, క్షణాల్లో వారిని తమ జీవితంలోకి రానిస్తారు. ఒక మనిషిని పూర్తిగా అర్థం చేసుకోకముందే తమ రహస్యాలను, బలహీనతలను వారి ముందు పెట్టేస్తారు. నేను ఇలాంటి వాడిని, లేదా నేను ఇలాంటి దాన్ని, నా లక్షణాలు ఇవి, నాకు ఎలాంటివి నచ్చుతాయి, నాకు ఎలాంటివి నచ్చవు అని వారి గురించి ప్రతి ఒక్క విషయం కూడా తనకు ఇష్టమైన వారితో పంచుకుంటారు. అంటే మనసులో ఏమి దాచుకోరు అనమాట. సీక్రెట్స్ అనేవి ఉండవు. కొన్నిసార్లు వీరి యొక్క సీక్రెట్స్ని కూడా వారి స్నేహితులతో కానీ వారు ఇష్టపడిన వారితో పంచుకోవటం వల్ల అవతల వారు అవసరమైనప్పుడు వీరి యొక్క బలహీనతను అడ్డం పెట్టుకుని వీరినే దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరగవచ్చు. అలాగే మేషరాశిలో జన్మించిన వారిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాలలో కాకపోయినా కష్టాల్లో ఉన్నవారిని చూసి తట్టుకోలేకపోతారు. ఏదో ఒక సహాయం చేయాలి అనుకుంటారు. వీరి చేతనైనంత సహాయం, ఎంత తక్కువ సహాయం అయినప్పటికీ కూడా ఆ బలహీనతను ఆసరాగా తీసుకుని చాలామంది వీరిని వాడుకునే ప్రయత్నాలు కూడా చేయవచ్చు. సహాయం పొందిన వారే చివరికి వీరికి వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలనేవి ప్రతి ఒక్కరి మేషరాశి వారి జీవితంలో జరగకపోయినా వీరి యొక్క లక్షణాలను బట్టి, వీరి యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి ఎదుటివారు వీరిని ఇలా ఉపయోగించుకునే ఆస్కారం ఉంది. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి ముక్కుసూటిగా ఉంటారండి. కుజుడు సైన్యాధ్యక్షుడు. కొద్దిగా కోపిష్టి స్వభావం అనేది ఉంటుంది. వీరు ముక్కుసూటిగా ఉంటారు కదా, ఎదుటివారు కూడా అలానే ఉంటారు అని భ్రమపడతారు. కానీ ప్రపంచం అంతా మనలానే ఉండదు కదా, వీరిలానే ఉండదు కదా. కొంతమంది బయటికి మంచిగానే నటిస్తూ, ముక్కుసూటి వారిలాగా నటిస్తూ, వీరితో మంచిగానే ఉంటూ ముసుగులు వేసుకుని తిరుగుతారు అని గ్రహించేసరికి వీరికి జరగాల్సినటువంటి నష్టం అంతా కూడా జరిగిపోతుంది. ఒకవేళ ఏదైనా సందర్భంలో మేషరాశి వారిని ఇతరులు గనక మోసం చేశారనుకుందాం, లేదా వీరితో మంచిగానే ఉంటూ వెనకాల వీరి గురించి తప్పుగా మాట్లాడటం కానీ, వీరి క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, ఎదుటివారికి వీరి మీద నెగిటివ్ అభిప్రాయం వచ్చేలాగా ప్రేరేపించటం కానీ, ఇలాంటి మోసాలు కనుక చేస్తున్నారనుకోండి, దానిని కేవలం ఒక నష్టంగా మాత్రమే చూడరు. వీరు ఒక అపజయంగా భావిస్తారు. నా గురించి ఇలా చెప్పటం వారి తప్పు కాదు, వీరిని నమ్మాను కదా, నాది తప్పు. ఈ విషయంలో వారు ఓడిపోలేదు, నేనే ఓడిపోయాను అని తమకు తామే అపజయంగా భావిస్తారు. కేవలం నష్టంగా మాత్రమే కాదు. మేషరాశి వారు సాధారణంగా బయటికి ఎంతటి కష్టం వచ్చినా సరే దిగులుగా ఉండరండి. ముఖంలోని దిగులును బయటికి కనిపించనివ్వరు. కానీ లోపల మాత్రం నేను అంతగా ప్రేమిస్తే నాకు ఇలా చేస్తారా, ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వారి మనసులో. ఆ ఆలోచనల వల్ల కొన్ని సందర్భాలలో నిద్రపోని సందర్భాలు కూడా గడుపుతారు. కానీ అవేవి కూడా బయటికి కనిపించనివ్వరు. మేషరాశి వారు ఏముందిలే అన్నీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. వీరిని ఎవరినైనా మోసం చేసినా సరే వారిపైన ప్రతీకారం తీర్చుకుని వదిలేస్తారు. మనసుకు పెద్దగా తీసుకోరు అని ఎదుటివారి అభిప్రాయం ఉంటుంది. కానీ వారి గురించి వారికి తెలిసింది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా వీరిని బాధ పెట్టినా, వీరు ఎంతగానో ప్రేమిస్తే వారు నమ్మక ద్రోహం చేసినా, వీరిలో ఉండేటువంటి కోపం అనేది అందరూ చూస్తారు, కానీ వీరు పడేటువంటి బాధను మాత్రం ఎవరు గమనించరు. గమనించటానికి వీరు బయట పెట్టాలి కదా. రాత్రిళ్ళు ఆలోచించుకోవటం, వారిలో వారు మదన పడటమే తప్ప బయటికి మాత్రం కనిపించనివ్వరు. నేను దిగులుగా ఉన్నట్లుగా ఎదుటివారికి కనుక అనిపించినట్లయితే నా విలువ తగ్గిపోతుంది అని భావిస్తారండి. కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుంది, వీరు నన్ను మోసం చేశారు కదా, నేను ఎదుటివారి ముందు ఏడ్చినా లేకపోతే దిగులుగా ఉన్నా నా పైన సింపతి వస్తుంది, నన్ను మోసం చేశారని అందరికీ తెలియాలి కదా, వారిపైన నెగిటివ్ అభిప్రాయం అనేది అందరికీ కలగాలి కదా, ఇటువంటి కోణంలో ఆలోచిస్తారు. కానీ మేషరాశి వారు కాస్త విచిత్రంగా ఆలోచిస్తారండి. వారు నన్ను మోసం చేశారు అని మిగిలిన వారికి తెలిస్తే నా విలువ తగ్గిపోతుంది,
ఇలా ఆలోచించి ఎవరితోనూ పంచుకోరండి. అలాగే కొన్ని సందర్భాలలో వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, అభిప్రాయ భేదాలు వచ్చినా అవతల వారు ఇంతకు ముందులాగానే వీరితో మాట్లాడినా లేదా వీరిని బ్రతిమిలాడినా, వీరిని రిక్వెస్ట్ చేసినా మళ్ళీ వీరి జీవితంలోకి ఆహ్వానిస్తారండి. కొన్ని సందర్భాలలో మాత్రం నమ్మక ద్రోహం ఈ పదాన్ని మాత్రం వీరు సహించలేరు. ఒక్కసారి నమ్మకం పోతే మాత్రం ఆ వ్యక్తిని తమ జీవితం నుండి శాశ్వతంగా తుడిచేస్తారు. ఆ వ్యక్తిని వదిలేసినా వారు చేసినటువంటి మోసం తాలూకా గాయం మాత్రం వీరిని లోపల దహించి వేస్తూనే ఉంటుంది. అందరికీ కనిపించకపోయినా మేషరాశి వారు డబ్బు నష్టపోయినా పెద్దగా డిప్రెషన్కి గురికారండి. వీరు ఎదుటివారి మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ముఖ్యంగా వీరికి నచ్చిన వారిపైన ఎంతో ప్రేమను చూపిస్తారు. వారికి ఏదైనా కష్టం వచ్చినా లేదా వేరే వారు వారిపైన తిరగబడినా ముందుండి నిలబడేది కూడా వీరే. అందుకే సమాజంలో మేషరాశి వారంటే గొడవలు పెట్టుకునే వారిలాగానే కనిపిస్తారు. కానీ వీరికి ఇష్టమైన వారికి అవసరం వచ్చినప్పుడు ముందుండి పోరాడతారు. ఎవరికైతే అవసరం వచ్చిందో వారి ప్రమేయమే తక్కువగా ఉంటుంది, వీరి ప్రమేయమే ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు కనుక వీరిని మోసం చేస్తే డిప్రెషన్కు గురవుతారు. కానీ అది ఎవరికి కనిపించనివ్వరు, ఒంటరిగా ఫీల్ అవుతారండి. మనసులో ఉండేటువంటి బాధను ఎదురువారితో పంచుకునేటువంటి మనస్తత్వం ఉండదు వీరికి. దానివల్ల వీరిలో ఉండేటువంటి బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి మేషరాశి వారికి ఒక చిన్న సలహా ఏంటంటే, మీరు ఎవరినైనా నమ్మే ముందు సమయాన్ని ఇవ్వండి. ఎవరైనా కొత్తవారు మీ జీవితంలోకి వచ్చారనుకోండి లేదా మీకు పరిచయం అయ్యారనుకోండి, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వవద్దు. వారిని స్నేహితుల్లాగా భావించవద్దు. స్నేహితుల్లాగా వారి ముందు ఉన్నప్పటికీ కూడా ముందుగా వారి ప్రవర్తనను గమనించండి. కనీసం కొంత సమయం అయినా వారి గురించి తెలుసుకోవడానికి వెచ్చించండి. ఎందుకంటే మీలో ఉండేటువంటి నెగిటివ్ పాయింటే అది. ఎవరైనా మీకు పరిచయం అయ్యారనుకోండి, వారి మాటలు నచ్చినా, స్వభావం బయటికి కనిపించేటువంటి స్వభావం నచ్చినా వెంటనే స్నేహితుల్లాగా ఫీల్ అయిపోతారు, బాగా దగ్గర వారిలాగా ఫీల్ అయిపోతారు. రేపొద్దున వారు ఏదైనా చిన్న మాట అన్నా మిమ్మల్ని మోసం చేసినా వారు తట్టుకోలేకపోతారు. లోపల డిప్రెషన్కి గురవుతారు. మీ జీవితంలో ఒక ఇద్దరు ముగ్గురు అలా చేసినా మళ్ళీ నాలుగో వ్యక్తి విషయంలో మళ్ళీ మామూలే, మీ పద్ధతి మార్చుకోరు. కాబట్టి ఇక నుండి ఒకవేళ ఎలాంటి సందర్భాలు కనుక మీకు జీవితంలో ఎదురైనట్లయితే ఎదుటివారిని నమ్మే ముందు కాస్త సమయాన్ని కేటాయించండి. వెంటనే వారితో స్నేహం చేయటం తర్వాత మోసపోవటం కాదు. అందరూ మిమ్మల్ని మోసం చేస్తారన్న ఉద్దేశం కాదండి. మీ జీవితంలో ఎక్కువగా డబ్బు నష్టం, ఆస్తి నష్టం, ఆరోగ్య భంగం కంటే కూడా ఎక్కువగా మీరు బాధపడేటువంటి సందర్భాలు అనేవి ఇవే. అలాగే ఎదుటివారిని ఎక్కువగా ప్రేమించే కన్నా ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సెల్ఫ్ లవ్ అంటారు కదా, అందరికీ సేవలు చేయటానికి లేదా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేయండి, నేనేం కాదనట్లేదు. కానీ గొడవల విషయంలో కూడా నా స్నేహితుడిని అంటావా లేదా నా స్నేహితురాలను అంటావా అని ముందుండి నిలబడి వీరు తప్పు చేసినా ఒప్పు చేసినా సమర్థించుకుంటారు. అప్పుడు ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది? మీకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి మీరు లోకానికి సేవ చేయటానికి పుట్టినవారు కాదు, మీకోసం మీరు బ్రతకటానికి పుట్టారు. ఇతరుల యొక్క బాధ్యతను మోసే ముందు మీ మానసిక ఆరోగ్యం బాగుందో లేదో చూసుకోండి. అలానే ఎవరైనా వీరిని మోసం చేసినా, వీరి మనసును గాయపరిచినా అసలు వారికి ఏమీ పట్టనట్లుగా బయటికి కనిపిస్తారు. కానీ లోపల మాత్రం గతాన్నే పట్టుకుని వేలాడతారు. మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తిని క్షమించకపోయినా పర్వాలేదు, కానీ వారిని మర్చిపోండి. దాని గురించే పదే పదే ఆలోచన చేయవద్దు. మీరు ఒకవేళ వారి గురించి ఎన్ని సంవత్సరాలైనా ఆలోచిస్తున్నారు అంటే ఇంకా వారి బందీలోనే ఉన్నారు అని అర్థం. మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి వీరిలో శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. అంటే యాక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేజీగా తక్కువ మంది ఉంటారు. మీకు ఏదైనా సందర్భంలో బాధ కలిగినా, అవమానానికి గురైనా దానిని ఒక ఇంధనంలాగా వాడుకోండే తప్ప డిప్రెషన్లోకి వెళ్ళవద్దు. ఆ కసిని మీ కెరీర్ పైన, మీ లక్ష్యం మీద చూపించండి. నన్ను వీరు ఇంత మాట అన్నారు కదా, నేను కెరీర్లో సక్సెస్ అయ్యి చూపిస్తాను అని దానిపైన మీ బలం అంతా పెట్టండి. మీరు సాధించేటువంటి విజయమే మిమ్మల్ని మోసం చేసిన వారికి ఇచ్చేటువంటి పెద్ద సమాధానం అవుతుంది. మేషరాశి వారి గురించి వారికి బాగా తెలిసిన వారికి కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే, మేషరాశి వారు కొన్ని విషయాలకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అది వారికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే
మనసులో ఉండేటువంటి బాధను బయట పెట్టేటువంటి మనుషులు కాదు. అలాంటప్పుడు ఇంకా ఎక్కువగా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. కాబట్టి మీ జీవితంలో ఏదైనా నష్టపోయినా, ఎవరైనా మిమ్మల్ని నష్టపరిచినా, ఆ కోపాన్ని మీ కెరీర్ పైన చూపించండి. ఆ కసిని మీ పనికి వాడుకోండి. ఏదైనా సాధించి చూపించండి. అలాగే వీరికి సహనం అనేది కాస్త తక్కువగా ఉంటుందండి. ప్రతీదీ వెంటనే జరిగిపోవాలి అని కోరుకుంటారు. అసహనం ఎక్కువగా పెరిగిపోతుంది ఏదైనా వెంటనే జరగకపోతే. కాబట్టి మేషరాశిలో జన్మించిన వారు మెడిటేషన్ చేయటం మంచిదండి. మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే ఈ మేషరాశిలో జన్మించిన వారిలో కానీ, లేదా కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి రాసుల వారికి బీపీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు రోజుకు 15 నిమిషాలైనా సరే ధ్యానం చేయటం, ప్రాణాయామం చేయటం మంచిది. అలాగే లోకం విషయంలో అంచనాలను తగ్గించుకోవటానికి ప్రయత్నించండి. అందరూ మీకులాగానే ఉండరు, మీ మనస్తత్వంలానే అందరి మనస్తత్వం ఉండదు అని ముందుగానే మానసికంగా సిద్ధపడండి. అలాగే మీరు చేయాల్సినటువంటి ఇంకొక పని ఏంటంటే, మీ బాధనంతా కూడా గతంలో జరిగిపోయినటువంటి విషయాల తాలూకా బాధ అంతటినీ కూడా మీ మనసులోనే దాచుకోకుండా, మీకు నమ్మకమైనటువంటి ఒక వ్యక్తితో అయినా మీ బాధను పంచుకోండి. అప్పుడే మీకు మానసిక హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. ఇది వినటానికి కాస్త సిల్లీగా ఉన్నప్పటికీ కూడా మేషరాశిలో జన్మించిన వారు వారికి తెలియకుండానే డిప్రెషన్‌కు లోనవుతారు. బయటికి నవ్వుతానే కనిపిస్తారు. కానీ గతంలో జరిగినటువంటి సంఘటనల తాలూకా గాయాలనేవి అలానే ఉండిపోతాయి. నేను చాలా ధైర్యవంతురాలని అనుకుంటారు కానీ, గతం తాలూకా జ్ఞాపకాలను మోస్తూ బాధపడతారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులతోనైనా సరే, మీ జీవిత భాగస్వామితో అయినా, లేదా మీ తల్లిదండ్రులతో అయినా, ఒక్క స్నేహితులతో అయినా సరే, నమ్మకమైనటువంటి ఒక్క వ్యక్తితో అయినా మీ బాధను పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీ హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయండి.